Hi friends and welcome back to my channel. So friends, ఇవాళ వీడియోలో మనం చూసుకుంటే భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ నుంచి అయితే ట్రైనింగ్ ఇంజనీర్ పోస్ట్ అయితే నోటిఫికేషన్ అయితే విడుదలైంది ఫ్రెండ్స్. సో ఈ నోటిఫికేషన్ వచ్చేసి మనకి 28 ఫిబ్రవరిన అయితే విడుదలైంది. సో ఈ యొక్క నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. మీరు నా ఛానల్ కొత్తగా అయితే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్. సో ఈ యొక్క వేకెన్సీ మనం చూసుకుంటే ట్రైనింగ్ ఇంజనీర్ పోస్ట్కి అయితే రిక్రూట్మెంట్ అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. అది వచ్చేసి సెంట్రల్ జోన్, ఈస్ట్ జోన్, వెస్ట్, నార్త్ మరియు నార్త్ ఈస్ట్ అండ్ సౌత్ జోన్కి కూడా రిక్వైర్మెంట్ అయితే ఉంది ఫ్రెండ్స్. సో జోన్ పరంగా వేకెన్సీస్ అనేవి చూసుకుంటే సెంట్రల్లో అయితే 68 వేకెన్సీస్, ఈస్ట్ సైడ్ 86, వెస్ట్ సైడ్ చూసుకుంటే 139, నార్త్ వచ్చేసి 78, అలాగే నార్త్ ఈస్ట్ చూసుకుంటే 15. నెక్స్ట్ మన సౌత్ ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, కేరళలో చూసుకుంటే టోటల్గా 131 వేకెన్సీస్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. సో ఇక్కడ చూసుకుంటే మనకి యొక్క పోస్ట్ అప్లై చేయడానికి 0 ఇయర్ ఎక్స్పీరియన్స్ ఉన్న ఏం కాదు ఫ్రెండ్స్. మీరు వచ్చేసి BE బీటెక్ ఆర్ ME MTech పాస్ అయ్యి ఉంటే చాలు ఫ్రెండ్స్. మీ యొక్క ఏజ్ వచ్చేసి మ్యాక్సిమం 28 to 30 ఇయర్స్ అయితే ఉండాలి ఫ్రెండ్స్. దానికంటే అయితే ఎక్కువ అయితే ఉండకూడదు. 28 to 30 ఇయర్స్ మధ్యలో ఉంటే మీరైతే ఈ యొక్క పోస్ట్ అయితే అప్లై చేసుకోవచ్చు. సో ఇక్కడ చూసుకుంటే ఓవరాల్గా అన్ని జోన్స్లో కలిపి 500 వేకెన్సీస్ అయితే ఉన్నాయని మెన్షన్ చేసినారు ఫ్రెండ్స్. సో ఇక్కడ నోటీస్ చూసుకుంటే వేకెన్సీస్ మేబీ ఇంక్రీజ్డ్ ఆన్ డిక్రీజ్డ్ అని చెప్పినారు ఫ్రెండ్స్. సో ఒకవేళ అప్లికేషన్స్ ఎక్కువ వచ్చినా లేకపోతే వేకెన్సీస్ ఇంకా ఎక్కువ పెరిగినా వేకెన్సీస్ అయితే పెరిగే ఛాన్స్ అయితే ఉందని మెన్షన్ చేసినారు. దాంతోపాటుగా డిసబిలిటీ వాళ్ళకైతే రిజర్వేషన్ ఉంటుంది అని అయితే మెన్షన్ చేసినారు ఫ్రెండ్స్. సో ఎలిజిబిలిటీ చూసుకుంటే BE బీటెక్ ME MTech అది కూడా వచ్చేసి మీరు ఎలక్ట్రానిక్స్ ఆర్ ECE ఆర్ కంప్యూటర్ సైన్స్ ఏదైనా బ్రాంచ్ సివిల్ అండ్ సివిల్ తప్ప మీరు ఏ దాంట్లో అయినా బీటెక్ చేసి ఉంటే ఈ యొక్క పోస్ట్కి అయితే అప్లై చేసుకోవచ్చు. కండిషన్ వచ్చేసి మీరు మీ యొక్క డిగ్రీలో కంపల్సరీగా 55% అబౌట్ పాస్ అయ్యి ఉండాలి ఫ్రెండ్స్. సో BE బీటెక్ చదివిన వాళ్ళు 28 ఇయర్స్ అయితే ఉండాలి ఈ యొక్క పోస్ట్ అప్లై కోసం. అదే మీరు MTech చేసిన వాళ్ళు ఉంటే 30 ఇయర్స్ ఏజ్ అయితే ఉండాలి ఫ్రెండ్స్. దానికంటే ఎక్కువ అయితే ఉండకూడదు. కాంట్రాక్ట్ వచ్చేసి ఫస్ట్గా 3 ఇయర్స్ కాంట్రాక్ట్ ఉంటుంది. బేస్ తర్వాత మీ యొక్క పర్ఫార్మెన్స్ని బట్టి మీ యొక్క కాంట్రాక్ట్ కూడా పెరిగే ఛాన్స్ అయితే ఉండొచ్చు ఫ్రెండ్స్. సో మనం శాలరీ మనం చూసుకుంటే 30,000 పర్ మంత్ ఫస్ట్ ఇయర్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి సెకండ్ ఇయర్ వచ్చేసరికి మీ శాలరీ మంత్లీ 35,000. అలాగే థర్డ్ ఇయర్ సెకండ్ ఇయర్ తర్వాత మనకి వచ్చేసి 40,000 శాలరీ అయితే మీకు మంత్లీ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. సో ఇది చూసుకుంటే ఒక మంచి ఆపర్చునిటీ. BEL కూడా వచ్చేసి మనకి భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ వచ్చేసి ఒక సెంట్రలైజ్డ్ డిపార్ట్మెంట్ ఫ్రెండ్స్. నెక్స్ట్ మనం చూసుకుంటే శాలరీ పరంగా తర్వాత మనం చూసుకుంటే ఫ్రెండ్స్ సెలెక్షన్ ప్రొసీజర్ వచ్చేసి మనకి ఎగ్జామ్ ద్వారా అయితే సెలెక్షన్ అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. సో 85% మార్క్స్ వచ్చేసి ఎగ్జామ్ ప్లస్ 15% మార్క్స్ వచ్చేసి మనకి ఇంటర్వ్యూ కలిపి ఉంటుంది ఫ్రెండ్స్. సో ఆ యొక్క 2 మార్క్స్ కలిపి దాని యొక్క మెరిట్ ఆధారంగా అయితే సెలెక్షన్ అనేది ఉంటుంది. సో ఎగ్జామ్ డేట్ టైం వచ్చేసి మీ రిజిస్టర్ ఈమెయిల్ అడ్రస్కి అయితే వస్తుంది. సెలెక్ట్ అయిన వాళ్ళకైతే వాళ్ళ అప్లికేషన్ వాళ్ళ వెబ్సైట్ ఏదైతే ఉందో అక్కడైతే రిలీజ్ చేస్తారు ఫ్రెండ్స్ సెలెక్ట్ అయిన వాళ్ళ లిస్టు. ఈ యొక్క పోస్ట్ అప్లై చేయడానికి OBC వాళ్ళు, జనరల్ వాళ్ళు అయితే 150 రూపీస్, SC ST వాళ్ళు అయితే ఎటువంటి ఫీజు అయితే అప్లై చేయడం అవసరం లేదు ఫ్రెండ్స్. సో అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసినప్పుడు డాక్యుమెంట్స్ మనం చూసుకుంటే SSC సర్టిఫికేట్, ఆల్ సర్టిఫికేట్స్, సో 10th 12th అండ్ బీటెక్ సర్టిఫికేట్స్ అయితే కంపల్సరీగా ఉండాలి ఫ్రెండ్స్. సో ఒకవేళ మీకు CGPA అది ఉన్నట్లయితే ఆ యొక్క రెస్పెక్ట్ యూనివర్సిటీ సర్టిఫికేట్ ఏదైతే ఉందో అదైతే పెట్టాలి ఫ్రెండ్స్. లేకుంటే మీ యొక్క అప్లికేషన్ అయితే ఫెయిల్ అవుతుంది. దాంతోపాటుగా ప్రతి సెమిస్టర్ మార్క్ షీట్ ప్లస్ కన్సాలిడేటెడ్ ఫైనల్ మార్క్ షీట్ అయితే మీరు సబ్మిట్ చేయాలి ఫ్రెండ్స్. సో ఇది వాళ్ళ వీడియో. ఎవరైనా ఈ యొక్క జాబ్స్ కోసం వెయిట్ చేస్తుంటే ఎవరైనా ఎలక్ట్రానిక్ డిపార్ట్మెంట్స్ జాబ్ ట్రై చేయాలనుకున్న వాళ్ళకైతే ఇది ఒక మంచి ఆపర్చునిటీ ఫ్రెండ్స్. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ దాకా అయితే షేర్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.